ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ నాటు మష్రూమ్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగ ముక్కల్లా కోసుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది టమాటా ప్యూరీ. టమాటా ప్యూరీలోనే కొద్దిగా అల్లము ప్లస్ వెల్లుల్లిపాయలు కూడా కలిపి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, ఆయిల్. స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె పోసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పేస్ట్ చేసుకున్న టమాటా ఉన్నది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇది కూడా డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ సపరేట్ అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి కాసేపు. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకుంటాం. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు. కారం కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కడిగి ఉంచుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. ఇందులో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని చూస్తే ఇందులోంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా డ్రై అయ్యాక మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉడికింది లేనిది చూసుకొని వాటర్ పడితే వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఓకే, వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ అది బాయిల్ అయినంత వరకు మూత పెట్టు. సాల్ట్ సరిపోయినా, కారం సరిపోయిందా లేనిది ఇప్పుడే చూసుకోవాలి. చూసుకొని మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిపోయాక ఒకసారి తీసి చూసుకోవాలి. మూత తీసి ఇలా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చిన్న గరం మసాలా వేసుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చిన్న గరం మసాలా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.